గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. ద్వాదశ రాశుల్లో ఒకటి మకర రాశి. ఈ మకర రాశి వారికి అసలు భార్యాభర్తల మధ్యన బంధం ఎప్పుడవుతుంది, అసలు ఎందుకు విడిపోతారు, ఎలాంటి కారణాల వల్ల విడిపోతారో ఒకసారి గమనించినట్టయితే కనుక, ఇక మకర రాశి వారి పెళ్ళి అయితే కనుక మినిమం 20 సంవత్సరాల తర్వాతనే పెళ్లి చేసుకుంటారు. ఇక పెళ్లి చేసుకున్న తర్వాత వీరు చాలా అన్యోన్యంగా ఉంటారు. వీరు నలుగురిలో బతికేటువంటి వ్యక్తులు కాదు. చాలా చాటుగా, చాలా అందంగా ఒక కుటుంబాన్ని ఏర్పరచుకుంటారు. 4 గోడల మధ్యన ఉంటారు. సంసారం నడుపుతూ ఉంటారు. అదే సైకిలు, అదే ఇస్త్రీ బండి, అదే విధంగా నడుపుకుంటారు. అదే కూరగాయల బండి, ఏదైతే పని చేస్తుంటారో 10 సంవత్సరాలు కూడా మారకుండా అదే విధంగా వెళ్తూ ఉంటారు. హెడ్ మాస్టర్ లాంటి జీవితం అనుకుంటారు అనమాట. అలాంటి జీవితంలో ఉన్నటువంటి వారికి ఎవరైనా పెళ్లి చేస్తున్నారంటే వీరికి రోజుకో రకమైనటువంటి ఇది కావాలి, స్పెషల్ కావాలి. ఈ రోజుకో రకమైనటువంటి వ్యవహారాలు ఉండాలి. అలాంటి లేనప్పుడు, ఓర్పుకు లేనటువంటి వారు ఖచ్చితంగా వారు విడిపోతారు అని చెప్పవచ్చు, ఒక కారణం. రెండోది, గోచార ప్రకారంగా రాహు 2, 6 స్థానాల్లో ఉండడం, కుజుడు 2, 4, 9 స్థానాల్లో ఉండడం, అలానే శుక్రుడు స్వస్థానం 3వ స్థానం 9వ స్థానంలో ఉండడం, ఇక శని వచ్చి 8, 4 స్థానాల్లో ఉండడం, ఇలాంటి స్థానాల్లో ఉంటూ రవి, బుధ, శుక్ర ఈ యొక్క దశాంతదశలు పెళ్ళై ఉంటే కనుక ఖచ్చితంగా వీరు విడిపోతారు అని చెప్పొచ్చు. లేదా వేరే సంబంధంతో పెళ్ళి అవుతుంది అని చెప్పొచ్చు. లేదా 2వ సంబంధం, 3వ సంబంధాలు లాంటి వాటి కూడా చేసుకునేటువంటి ఆస్కారం ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. వీరికి పెళ్ళి అయి ఉన్న వారిని ఎక్కువగా పెళ్లి చేసుకునేటువంటి విషయం కూడా కనపడుతూ ఉంది. కాబట్టి ఇలాంటి వారు విడిపోవాలంటే కనుక ఏదైనా చెడు వ్యసనాలు కానీ, ఏదైనా చెడు అలవాటుకి బానిస అవటం కానీ, లేదా ఎఫ్ఐఆర్స్ పెట్టుకోవడం లాంటి వాటిల్లతే నిమగ్నమై ఉంటారు. కాబట్టి తస్మా జాగ్రత్తగా ఉండాలి ఎదుటి వ్యక్తులతో. మీకున్నటువంటి పొరుగు, ప్రఖ్యాత, హోదా, డబ్బు, పలుకుబడి అన్నీ కూడా బొగ్గు పాలవుతాయి. కాబట్టి మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మకర రాశి వారు. ఎందుకంటే మీ మీద గ్రహాలు కూడా ఒక పక్కన ఫైట్ చేస్తూ ఉంటాయి, ఒక పక్కన మనుషులు, ఒక పక్కన పెళ్లి చేసుకునేవారు, ఎలా భరించారు కదా మీరు. కాబట్టి కొంతమేర జాగ్రత్తగా ఉండాలి. ఆస్తులు, అంతస్తులకు ఇచ్చేవారికి పక్కన పెట్టేయండి. మిమ్మల్ని నమ్మేవారిని మిమ్మల్ని దగ్గర చేసుకునే దానికి ప్రయత్నం చేయండి. ఇక అన్ని రకాల ఇబ్బందులు తొలగేదానికి అయితే కనుక మీ మీద చెడు క్రియ కూడా జరిగి ఉండొచ్చు. ఎందుకంటే మకర రాశి వారు చూడటానికి చాలా సాదాసీదాగా, అందరిని ఆకట్టుకునే తత్వంతో ఉంటారు. కాబట్టి అందరిని మంచి కోరాలి, అందరితో మంచి ఉండాలనుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా మీకు ఏదన్నా ఎవరైనా మీ మీద కన్ను కూడా వేసి ఉండొచ్చు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజుల్లో అయితే బాగలేదు. కాబట్టి మీ ఇంట్లో కూర్చుంటూనే, మీ చుట్టూ ఉంటూనే మీ శ్రేయోభిలాషులు మీ కన్ను వేస్తారు. వారి వల్లనే ఇబ్బంది కలుగుతుంది మీకు. కానీ ఆస్తుల కోసమో, వాల్యూస్ కోసం అనుకుంటారు. చివరికి అన్ని రకాల కోల్పోతూ ఉంటారు. మకర రాశి వారు తస్మ జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క చైతన్యం, మీకు ఎప్పుడో ఒకసారి వచ్చిన గ్రహాలు అవన్నీ కూడా మీకు పటాపంచలు అవ్వడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. మరొక మారి ఇంకా మీకు భార్య కానీ భర్త కానీ దగ్గర అవ్వాలి అనుకుంటే కనుక మీకు చిన్న రకాల పరిహారాలు చెప్తాను. దాంతోపాటు మన దగ్గర వస్తువులు కూడా కొన్ని ఉంటాయి. ఈ యొక్క సెంటు రాసుకోవడంతో మీకు దూరమైనటువంటి భర్త దగ్గర అవుతాడు, దూరమైనటువంటి భార్య కూడా దగ్గర అవుతుంది. దగ్గర పిల్లలు, సంసారం, అన్ని రకాల ఉద్దేశాలు, భేదాలు లేకుండా దగ్గర అయ్యేదానికైతే ఈ ప్రయత్నం చేయొచ్చు. ఇకపోతే ఆరావళి కాటుక, ఇది చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు అందరూ రాసుకోవచ్చు. ప్రేమ, ప్రఖ్యాత, హోదా, డబ్బు, పలుకుబడి అన్నీ కూడా వస్తాయి. దిష్టి దోషాలు అన్నీ కూడా పోతాయి. కాలసర్పదోషం, నాగదోషం, కుజ దోషాలన్నీ కూడా కొంతమేర పటాపంచలు అవుతాయి. ఈ కాటుకును మీరు ధరించుకోవడం వలన అందరికీ పెట్టవచ్చు. దిష్టి దోషాలు అన్నీ పోతాయి. ఇక భార్యాభర్తలు అయితే దగ్గర అయ్యేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తోంది. ఇక వీటితో పాటు చాలా రకాల వస్తువులు మీ సమస్యను బట్టి పరిష్కార మార్గం చూపించబడుతుంది. చాలా రకాల వస్తువులు కూడా మీ యొక్క సరసమైనటువంటి ధరలను మీ చెంతకి చేర్చేటువంటి సదవకాశాలు మన దగ్గర ఉన్నాయి. అన్నీ కూడా మీరు వాడుకోవచ్చు. మీ సమస్యను బట్టి వస్తూ ఉంటుంది. మన దగ్గర మంత్రోచ్చారణ చేసి ఉంటుంది. ఇక దీంతోపాటు చిన్న సమస్యలు అయితే కనుక పరిష్కార మార్గాలు చెప్తాను, అవి చేసుకుంటూ ఉండండి. ఇలానే కనుక విడిపోయినట్లయితే కనుక మీకు ఒక చిన్న పరిహారం కూడా చెప్తాను. ఆ పరిహారం చేయండి. కొంతమేర ఇదంతా కూడా గుడ్డిలో మెల్ల అనుకోవచ్చు. అంటే పూర్తిగా కళ్ళు లేని వాళ్ళకి కొంచెం మసలబారిన కళ్ళు ఉండి కళ్ళజోడు పెట్టుకుంటే ఎట్లా ఉంటుందో అలాగ పరిహారాలు. ఇంకా పూర్తి దోషాలు పోవాలంటే మాత్రం ఖచ్చితంగా గురువుని కలవాల్సిందే. సమీప దూరంలో గురువుని కలిస్తే మీకున్న పరిష్కార మార్గం అయితే చూపించబడుతుంది. అయితే ముఖ్యంగా ఈ పరిహారం అయితే మీకోసం ప్రయత్నం చేయండి. ఇక ఈ ఒక రాశి వారైతే కనుక మీరు ఏం లేదండి, 5 బావిల నీళ్ళని ఉంటాయి.
లేదా 5 చెరువుల్లో నీళ్లు తీసుకురావండి, లేదా 5 బోరుల్లో నీళ్లు, 5 ఇళ్లల్లో కాదు, 5 బోరుల్లో లేదా 5 బావిల్లో, బావి చెరువు అంటారు కదా, అట్లాగా 5 వాటిల్లో నీళ్లు తీసుకురావాలి. 5 చెరువుల్లో నీళ్లు తీసుకొచ్చి ఒకటిగా చేయాలి, ఒక దాంట్లో కలుపుకోవాలి. కలిపినటువంటి దాంట్లో కుంకుమ పువ్వు, పన్నీరు, జాజికాయ, జాపత్రి, అనాస పువ్వు, దాల్చిన చెక్క, మిరియాలు, అలానే ఇంగువ, ఇవన్నీ కూడా కలగలిపి ఒక్క తమలపాకులు 2 ఇవి కూడా వేసి మిక్సీ కొట్టాలి. మిక్సీకి వేసి దాన్ని అంతని కూడా పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ చేసింది ఈ పాలలో కలపాలి. తగినంత తేనె కలపాలి. కలిపినటువంటి మిశ్రమాన్ని ఎక్కడైనా సరే దానిమ్మ చెట్టు లేదా సీతాఫల చెట్టు లేదా వేప చెట్టు, రావి చెట్టు, ఈ 2 కలగలిపి ఉన్నటువంటి సమయం అక్కడ స్థలం, వాటిలో గురువారం రోజున, శుక్రవారం రోజున సాయం సంధి వేళలో అభిషేకం చేసి మట్టి ప్రమిదిలో, అభిషేకం అంటే ఆ చెట్టు పాదిలో పోయటం, 3 సార్లు తిరుగుతూ పోయాలి. అలానే ఒక పసుపు కలర్ దారం కానీ, 7 పోగులు వేసినటువంటి వైట్ కలర్కి పసుపు రాసినటువంటి దారం కానీ ఆ చెట్లుకి కట్టాలి. 7 పోగులు 7 సార్లు తిరిగి చుట్టూ కట్టాలి. అది వేసి కనుక అక్కడ చెట్టు కింద మట్టి ప్రమిదిలో 2 ఒత్తులేసి ఆవు నెయ్యితో లేదా కోకోనట్ ఆయిల్తో దీపారాధన చేయాలి. లేదా నిమ్మకాయ తొడిమి ఉంటుంది కదా, అది నిమ్మకాయ తొక్క, అదే వెనక తిప్పేసి కోకోనట్ ఆయిల్ వేసి దీపారాధన చేయాలి. ఇలాగా 3 మాసాలు 3 సార్లు చేస్తే వారంతో సంబంధం, నక్షత్రంతో తిథితో సంబంధం లేదు. గురువారం లేదా శుక్రవారం చేయండి, మాసానికి ఒకసారి ఏం చేయండి. పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం, గురువారం చేస్తే చాలా మంచిది. ఇలాగా 3 మాసాలు 3 సార్లు చేయాలి. స్త్రీ పురుషులు ఇరువురు కూడా చేయొచ్చు. ఇది ఎందుకోసం పరిహారం మీకు చేసి ఆ ప్రమిది కింద మీ సమస్య భార్యాభర్తల మధ్యన ఏముందో, ఎందుకు గొడవలు అవుతున్నాయి, ఏదైనా అఫైర్స్ ఉన్నాయా, ఏదైనా సమస్య ఉందా, ఆర్థిక సమస్య, ఆరోగ్య సమస్య, లేదా మాట వినట్లేదా, ఇవన్నీ కూడా సమస్యని ఒక వైట్ పేపర్ మీద కాటుకతో, కాజల్తో అయినా రాయండి. మీ భాషలో మీరు రాయండి. రాసి 4 మడతలు వేసి మీకు ఆ ప్రమిది కింద పెట్టండి. ఆ ప్రమిది కింద పెట్టేటప్పుడు మోదుగాకు అని ఉంటుంది, ఆ మోదుగాకు వేయండి. మోదుగాకు పైన ఈ పేపర్ పెట్టండి. ఈ పేపర్ పైన ప్రతిమ పెట్టి దాంట్లో దీపారాధన చేయండి. ఇలా 3 వారాలు 3 మాసాలు చేయండి. దీని ద్వారా విడిపోయినటువంటి వారు కలుసుకునే దానికి చాలా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రయత్నం మీకోసం.